అదేవిధంగా డ్రగ్స్కి క్లబ్లకు ఏ విధంగా అలవాటు అవుతున్నారో మనం చూస్తున్నాం, ఏ విధంగా మత్తులో మునిగి తేలుతున్నారో చూస్తున్నాం. అలాంటిది కాకుండా యూత్ మంచి సాంప్రదాయంగా ఒక సనాతన ధర్మాన్ని ఆదరించే విధంగా ఈరోజు ఈ భజన్ క్లబ్బింగ్ అనే కార్యక్రమం తీసుకున్న పెద్దలకు అందరికి కూడా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు మనం మాట్లాడితే బాగుండదనే ఒక ఉద్దేశంతో ఏమి మాట్లాడకుండా ఒక ఓన్లీ ఈ పబ్ కల్చర్ని తగ్గించాలి, అదేవిధంగా డ్రగ్ కల్చర్ని కూడా తగ్గించాలనే ఒక ఉద్దేశంతోనే పెట్టిన దానికి మరొక్కసారి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఇక్కడ యూత్కి అలాగే మిగతా పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి వీకెండ్ ఏదో ఒకటి ఇలాంటిది ఉండాలి. మొన్న ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు సమ్మర్లోనే భజన్స్ అనేది చేస్తారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి రైతులకి ఎక్కువ పని ఉండదు కాబట్టి అందరూ సాయంత్రం ఆంజనేయ స్వామిలో గుళ్ళో కూర్చొని భజన కార్యక్రమం చేస్తే అది ఊరంతా వినిపిస్తుంది. ఆ సౌండింగ్ తోటే చాలా నిద్ర కూడా పడుతుంది. నేను అట్లనే పడుకున్నామన్నా బయట మంచం వేసుకొని. సో అలాంటి కార్యక్రమం ఇక్కడ కూడా ప్రతి టెంపుల్స్లలో జరపాలి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇందాక చెప్పినట్లు క్లబ్బింగ్ కాకుండా భజన్ ఏదైతే ఉందో సే నో టు డ్రగ్స్ అనేది తీసుకొని తెలంగాణలో పెద్ద ఎత్తున దీనిపైన క్యాంపెయిన్ జరుగుతుంది. నేను కూడా గతంలో కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో పిల్లలు ఎవరే కానీ దానికి అలవాటు పడకుండా, అలవాటు పడ్డా కూడా పేరెంట్స్ సపోర్ట్ చేసి రిహాబ్ సెంటర్లలో జాయిన్ చేసేసి వాళ్ళకు మంచి సైడ్లో నడిపియాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోగానే వాళ్ళని ఏదో విలన్లాగా చూసి వాళ్ళని ఇంకా డిప్రెషన్లోకి పంపించి నా కొడుకు ఏదో బయట చెప్తే 10 మంది నవ్వుతారని కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఉండి దాన్ని జయించాలా. సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఎంజాయ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. హిందూ వాహిని రాష్ట్ర నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి సూర్య గారు, పెద్దలు ప్రచారక్ యాదిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా వివరించి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు జ్యోతిష గురువులు సౌమిత్రి లక్ష్మణాచార్యులు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఓరుగల్లు నగర పుర ప్రముఖులకు, యువకులకు, మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మన ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. ఈ ఓరుగల్లులో ఎక్కడ పిడుగడు మన్ని తవ్వినా కూడా ఏదో ఒక దేవతా విగ్రహము లేదా వీరుల వీరకల్లులు లేదా శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఏ పల్లెకెళ్ళినా పాట కట్టేవాడు, పాట పాడేవాడు, డప్పు కొట్టేవాడు, ఆట ఆడేవాడు మనకు కనబడుతూ ఉంటాడు. మరి ఇంతటి గొప్ప వైభవం ఉన్నటువంటి మన ఓరుగల్లుకు కొత్త కళ తీసుకొచ్చే విధంగా, ఒక ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే విధంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విభజన పేరు మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సౌమిత్రి లక్ష్మణాచారి గారిని, వారి బృందాన్ని మనం అందరం కూడా ప్రత్యేకంగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. భజన అనేది మన జీవన శైలిలో ఒక అంతర్భాగం. వాస్తవానికి నాగరిక ప్రపంచానికి, ఈ నాగరికతకు భారతదేశం ఎన్నో అంశాలను అందించింది. దాంట్లో సప్తస్వరాలను, సంగీతాన్ని కూడా అందించింది. అంతెందుకు సృష్టి ప్రారంభమైందే ఓంకారంతో. మరి అటువంటి ఓంకారాన్ని మంత్రంగా జపించినటువంటి సమాజం సనాతన సమాజం. ఓంకారం మనం జపించినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ అవయవాలు కూడా వైబ్రేట్ అవుతాయి. అతి చిన్న వెముక కూడా వైబ్రేట్ అవుతుంది. దాని నుండి అద్భుతమైనటువంటి ఒక శక్తి మనకు లభిస్తుంది. మనం ఒకే రాగాన్ని ఇన్ని వందల మంది ఈ ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి హనుమాన్ గ్రౌండ్లో మనము ఒకే శృతిలో, ఒకే లయలో మనము పాడడం వల్ల అద్భుతమైనటువంటి ఒక శక్తి మనలో కలుగుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముందున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది అని అంటే, మా చిన్నప్పుడు అంటే ఒక 50 ఏళ్ల క్రితం అనుకుందాం, ప్రతి గ్రామంలో, ప్రతి తండ కావచ్చు, గ్రామం కావచ్చు, ఏ విధంగా ఉండేది అని అంటే, ఒక సావటి కావచ్చు, లేదంటే రచ్చబండ కావచ్చు,
ఏదో ఆఫీసు లేకుంటే అక్కడ ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా ఒక హరికథ కాలక్షేపమో బుర్రకథనో లేదంటే ఈ గొల్లవాళ్ళు చేసేటువంటి కొన్ని ఉగ్గు కథలో లేదు అంటే సురభి నాటకం వేసేటువంటి వారు ఏదో ఒక నాటకంతో ఈ కూళ్ళకు పోయి అంటే పండ్లకు పోయి వచ్చి వాళ్ళు స్నానం చేసి వచ్చి కాస్త సెద తీరి అక్కడ భజననో ఏదో నాటకమో చూసి హాయిగా వెళ్ళి పడుకునేటువంటి వారు. అలాంటిది ఇప్పుడు గ్రామాలలో కూడా ఎక్కడ లేదు, ఎక్కడ కనబడట్లేదు కూడా. మాకు అనిపించింది ఏమని, ఇగో ఈ విధంగా వరంగల్లో ఏర్పాటు చేసి ఇదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి గూడెంలో ఎక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామంలోనైనా కూడా, ఇక్కడ అంటే మేము వాస్తవానికి కేడీసీ గ్రౌండ్స్ అని అనుకున్నాం, మాకు పర్మిషన్ వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అనుకోకుండా ఎగ్జామ్స్ ఏదో వచ్చేది అయిపోయింది. హైగ్రీవాచారి కాంపౌండ్ అని అక్కడ అనుకుంటే అక్కడ మాకు ఇది కాలేదు. పెద్దది మనకి బస్ స్టాండ్ దగ్గర ఉన్నది, అది కాలేదు. మరి ఈ భజన్ జామింగ్ భజన్ జామింగ్ అని పెట్టగానే ఏమో తెలియదు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడికి వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి ఇక్కడికి మాకు దారి చూపించాడు ఆ ఆంజనేయ స్వామి. మాకు విచిత్రం అనిపించింది. వాస్తవానికి కూడా ఒక ఆలయంలో చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా జరిగేదాకా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియచేస్తూ, మీరందరూ కూడా ఇప్పుడు వచ్చినందుకు ఒక ఇదిగా, తర్వాత మీరందరూ కూడా ఎక్కడో గ్రామంలో నుంచే వచ్చే ఉంటారు. దయచేసి ఆ గ్రామస్తులకి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో శివాలయమో, రామాలయమో, కృష్ణాలయమో, ఆంజనేయ స్వామి, ఏదైనా నరసింహస్వామి ఏ ఆలయం ఉన్నా కూడా ఆ ఆలయంలో ఇక్కడి నుంచి ఎంతోమంది గూడెం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, తండ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ప్రయత్నం చేయాలని ఈ సభాపూర్వకంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.